వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆర్థిక మంత్రితో చర్చ. ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు. టికెట్ దక్కలేదని కటీఫ్ చెప్పిన కాపు రామచంద్రరావు. సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ ప్రభుత్వం రావాలి. రాష్ట్రాన్ని జగన్ 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడన్న చంద్రబాబు. ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదు. సీఎం జగన్ను దూషించడమే బాబు పని అన్న పేర్ని నాని. హామీలన్నీ అమలు చేస్తామన్న జగ్గారెడ్డి, ప్రజల్ని మోసం చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. అయోధ్య రామ మందిరానికి బాంబు బెదిరింపు. యూపీ సీఎంను చంపేస్తామని లేఖ. సోమాలియా తీరంలో నౌక హైజాక్. నౌకలో 15 మంది భారతీయ సిబ్బంది. లాభాల్లో స్టాక్ మార్కెట్. 21,000 వద్ద ముగిసిన నిఫ్టీ. విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు మోహరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసును నియమించడం పట్ల మల్లాది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కార్యకర్తలతో మల్లాది విష్ణు మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. తన మీద గౌరవం ఉంటే ఇళ్లకు వెళ్ళమని అభిమానులు కార్యకర్తలకు సర్ది చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ కింద రావాల్సిన 1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ తీసుకువచ్చారు. అంతకుముందు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. యూపీఎస్సీ చైర్మన్తో జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పటిష్టపరచడంపై తెలంగాణ సర్కార్ పలు సలహాలు, సూచనలు కోరినట్లు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో
ఒక ఆట ఆడుకునేవనన్నారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న మరుసటి రోజు నుంచే 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు. బెంచ్ కార్లలో తిరిగే వారికి బస్సు గురించి ఎలా తెలుస్తుందని హరీష్ రావు, కేటీఆర్లను ఎద్దేవా చేశారు. తిరిగిందంతా తెలంగాణలో చిన్న 6.5 కోట్ల మంది మెడిసాయి 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావు అని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. దండాలే స్తూపాలకు. ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా, ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా? మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా. బీఆర్ఎస్ గుర్తును రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇచ్చిన హామీలు గుదిబండలా మారాయని, కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు లేఖ రాస్తున్నారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని, ఈ విషయాన్ని తాము ముందే చెప్పామన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ ప్రారంభమైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా. మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పిరు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసిన ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు, అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏమైంది దానికి? ఏముంది? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి ఇండియా కూటమి అసాంఘిక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్తో కూడిన కూటమి హిందువుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో అదానీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ను స్వాగతిస్తుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తామని మురళీధరరావు చెప్పుకొచ్చారు. పత్రికా ప్రకటనలు చేయడం, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించినటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ఒక కుట్రపూరితమైనటువంటి, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, శాంతిని భంగపరిచే విధంగా, హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే విధంగా, భారతదేశంలో భారత వ్యతిరేక సంస్థలకు ఊతమిచ్చేటువంటి విధంగా పత్రికా ప్రకటనలు చేయడం, అదే విధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతి, ఉద్రిక్తత, ఉద్వేగం ఏర్పడేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే విధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండి కూటమి ఏదైతే అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని చెప్పారు. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని అందిస్తున్నామని తెలిపారు.
అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ 68,990 మంది అర్హులకు వారి ఖాతాల్లో 97 కోట్లను సీఎం జమ చేశారు. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 విడతల్లో ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ మరో విడత ఇన్ఛార్జీల మార్పులు చేరడంపై కసరత్తు చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. టికెట్ దక్కిన వారు సంతృప్తిని వ్యక్తం చేస్తుండగా టికెట్ దక్కని వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కాపు రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారన్నారు. జగన్ను కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. సర్వేల పేరుతో టికెట్ లేదని చెప్పారన్నారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను రాయదుర్గం నుంచి, తన భార్య కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నారు. మీకు మేము ఎవరు ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచి. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగమింగుకొని ఈ రోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కనిగిరి కదలి రాజ్యసభలో మాట్లాడుతూ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అన్నారు. ఒక ఛాన్స్ అన్నారని జగన్ మాయలో పడ్డారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని. అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది. ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా. ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఏమవుతా ఉందో చూడండి. అక్కడ గెలాక్సీ గ్రెనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఇదే సమయంలో
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం. ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు మీ దగ్గర నుంచి దోచుకునేందుకు తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా, ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో. ఈ రోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు, అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు కావాలంటే చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలి రావాలంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు. ఎంతసేపు సీఎం జగన్ను దూషించడమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేమీ లేదన్నారు పేర్ని నాని. కనిగిరిలో రక్షిత మంచినీళ్ళు ఇస్తా, ఎక్కిన మొదటి సంవత్సరంలోనే కనిగిరికి మంచినీళ్ళు ఇస్తా అంట. 2014లో ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? కనిగిరి ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని తెలీదా? ఓట్ల కోసం వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెడితే కనిగిరిలో బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పని జిల్లా మొత్తం నుంచి జనాలని, కార్యకర్తలను పోగేసుకెళ్ళి బస్సులు పెట్టి అక్కడ పోగేసి పెడితే కనిగిరిలో పార్టీ బాగుపడిపోద్ది. కనిగిరిలో నీళ్లు ఇచ్చేస్తామని చెప్పేస్తావు. మరి 2014 నుంచి 19 దాకా నిద్రపోయారా? మీ అబ్బాయే కదా గ్రామీణ నీటి సరఫరా చూసింది, తండ్రి కొడుకులు ఇద్దరు నిద్రపోయారా? తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచే తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు సీటు కోసం ఆశావహులు ప్రయత్నించడం సహజమేనన్నారు. నియోజకవర్గంలో అసమ్మతి నేతలు ఆందోళన చేయడం మామూలేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆందోళనతో నష్టమేమీ లేదన్నారు. కుటుంబంలో కలహాలు సహజమని దాన్ని సరిచేసుకుంటామన్నారు. మొన్న పార్టీ కార్యాలయం వద్ద కొంతమంది ఆందోళన చేశారు, మీకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు ఆందోళన చేశారు. ఇక్కడ కూడా వచ్చి చాలాసేపు హడావుడి చేశారు. ఏం చెప్తారు? ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు మీ నియోజకవర్గం? కుటుంబం అన్న తర్వాత ఎవరో ఉంటారు కొంతమంది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి. అలాంటిది ఒక పార్టీలో సహజంగా ఉంటాయి. అవన్నీ ఎలక్షన్ ముందు ఆశాభావాలు ఉంటారు కాబట్టి సహజంగా జరుగుతూ ఉంటాయి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకైతే సీఎంఓ నుంచి ఎటువంటి పిలుపు లేదు. మేము వేరే పనుల మీద వచ్చాం, ఆ పనులన్నీ పూర్తి చేసుకొని కన్ఫర్మ్ అని చెప్పారు. కన్ఫర్మ్ అని పోటీ చేస్తున్నారు. సర్ది చేసుకుంటాం, అవన్నీ సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం. సమగ్ర భూరక్షణ చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు, విజయవాడ బార్ అసోసియేషన్ల న్యాయవాదుల జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. సమగ్ర భూరక్ష చట్టంలో లోపాలపై న్యాయవాదులతో పవన్ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల పోరాటానికి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ ప్రకటించారు. విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే ఈ చట్టం తీసుకువచ్చారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల రిషికొండను దోచుకుని నచ్చిన వారికి రాసుకోవచ్చునన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద, పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలా మందిలో ఉంది. జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి, సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారు, దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే, ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. నేను విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం. చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరన్నారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప
బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసీ రిజర్వ్డ్ పదవులను కూడా ఇస్తూ బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారన్నారు. 2024లో చంద్రబాబు దత్తపుత్రుడు మబ్బులన్నీ విడిపోతాయని కొడాలి నాని అన్నారు. గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఈ రోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకు కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈ రోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ నుంచి పార్థసారథి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ. ఇంకెవరు కూడా లేరు, 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని 2 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అదే విధంగా కృష్ణా జిల్లా ఓసీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున. ఎన్నికల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామన్నారు. టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని ఎద్దేవా చూశారు. చంద్రబాబు లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. సామాజిక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. టికెట్లు ఒకళ్ళకి వస్తూ ఉంటాయి, రావు. పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి అసంతృప్తి లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచనలతో భావితరాల భవిష్యత్తు కోసం బ్రహ్మాండం వంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పార్టీ పరంగా అందరమీ వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశం మేరకు, ఆయన ఆదేశం మేరకు పనిచేస్తాం. మా పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు భయపడుతున్నాడో చంద్రబాబు లేకపోతే వాళ్ళ టీము నాకు అర్థం కావట్లేదు. టికెట్లు అక్కడ మారుస్తున్నారు, ఇక్కడ మారుస్తున్నారు, వాళ్ళకి లేదు. నీకేం పనయా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పార్టీ వ్యవహారాలు నువ్వు తేల్చుకో. మా కోసం ఎందుకు? నువ్వు మార్చలేదా? నువ్వెక్కడో తీసుకెళ్ళి పాయకిరాపేట కొవ్వూరు వాళ్ళని తీసుకొచ్చి తిరువూరులో ఎక్కడెక్కడో నువ్వెక్కడొచ్చావు? నీదే ఊరు? నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు? కుప్పంకి నీకు సంబంధం ఏంటి? నీ కొడుకు ఎక్కడ చేస్తున్నాడు? మంగళగిరికి నీ కొడుకు సంబంధం ఏంటి? ఇవన్నీ చేతగాని మాటలు. తెలంగాణ భవన్ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తాండూరి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోహిత్ రెడ్డి వేదికపై నుంచి దించాలని పట్టుబట్టింది. ఆ తర్వాత మహేందర్ రెడ్డి మాట్లాడడానికి మైక్ తీసుకోగా పైలట్ వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. వివాదం తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. హరీష్ రావు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలనకు భారీగా స్పందన వస్తుంది. డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమం రేపటితో ముగియనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అభయహస్తం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 6 రోజుల్లో 19,03,462 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలనకు భారీ స్పందన వస్తుందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రజలు అర్జీలు పెట్టుకునేందుకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ హామీలు నెరవేరుస్తుందని బీజేపీ బీఆర్ఎస్కు భయం పట్టుకుందని మాజీ ఎంపీ బీహెచ్ అన్నారు. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని స్థానాల్లోనూ ఉంటుందని చెప్పారు. సోనియా కాంగ్రెస్ గెలుపు కోసం అన్ని స్థానాల్లో ఇంటింటికి ప్రచారం చేస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో సోనియాను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. ఇండియా కూటమిని గెలిపించి రాహుల్ను ప్రధాని చేస్తామని బీహెచ్ స్పష్టం చేశారు.
గారికి చెప్పడం ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు. నేను అనుకున్నా పోటీ చేయాలని. ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడటానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా. ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసి నుండి ఆనాడు ఖమ్మంలో. తిరుపతి జిల్లా కోర్టుకు వచ్చారు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఓ పత్రికపై టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆ పత్రికపై 100 కోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరై టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారు ఆయన. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదన్నారు సుబ్రహ్మణ్య స్వామి. హైకోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకువచ్చారని, కేసులో వాదనలు వినిపించేందుకు వచ్చారని చెప్పారు. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడిందని చెప్పారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేందుకే అసత్య వార్తలను ప్రచురించారని, దేవస్థానం అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించిందని చెప్పారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.